లోతైన సరస్సులో చేపలు చాలా ఉన్నాయి అనుకోండి, కానీ ఈ 3 చేపల గురించి మాట్లాడుకుందాం. 3 చేపలు మంచి మిత్రులు, కానీ ఎవరి ఆలోచన విధానం వారిది వేరు. ఒక చేప పేరు సతర్క, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. ఓ చేప పేరు సంజీ, పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటుంది. మూడోది జిద్ది, ఎవరి మాట వినదు. ఒకరోజు సతర్క సరస్సు ఒడ్డున కొంతమందిని తిరగడం చూసింది. వెంటనే వెళ్లి మిగతా 2 మిత్రులకి పదండి పదండి, ఇక్కడి నుంచి మనం వెంటనే వెళ్ళిపోవాలి, ప్రమాదం ఎప్పుడైనా రావచ్చు. సంజీ, ప్రమాదం వచ్చినప్పుడు చూసుకుందాం. జిద్ది, ఎవడ వచ్చేది, ఈ సరస్సు మనది, మనం ఎక్కడికి వెళ్లేది లేదు. మరుసటి రోజు కొంతమంది వల పట్టుకొని సరస్సులో వల వేస్తారు. సతర్క రాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, బతికిపోయింది. సంజీ వలలో పడగానే తెలివి ఉపయోగించింది, చచ్చిపోయినట్టు నటించింది. ఒకడు దాన్ని పట్టుకొని చూసి చచ్చింది అని మళ్ళీ సరస్సులో పడేస్తాడు. సంజీ నీళ్ళల్లో పడగానే పారిపోతుంది. ఇంకా జిద్ది, మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు, అది మన సరస్సు అని మొండిగా ఉందో వలలో పడి ఇరుక్కుపోయింది, చేపల పులుసు అయిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, ఫ్యూచర్ గురించి ఆలోచించేవారు, సమయానుసారం పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునేవారు సతర్క సంజీల లైఫ్ లో సేఫ్ గా ఉంటారు. జిద్దిలాగా మోనార్క్ గా ఉండే వారితో లైఫ్ ఇబ్బందులు పెడుతూ చెడుగుడు ఆడుకుంటుంది. ఈ వీడియో సారాంశం